సో ప్రెజెంట్ దీనికి మనకి పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు మనకి కమింగ్ జూలై 25ని ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ ఉందండి. సో ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ గురించి పర్టికులర్గా మీకు ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అయితే బాగా స్కోర్ చేయగలుగుతారు, సో ఎంత బాగా స్కోర్ చేయాలి అనే పాయింట్ని మేము ఇప్పుడు మీకు పర్టికులర్గా నా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో, నేను చాలామంది స్టూడెంట్స్కి ట్రైన్ చేస్తున్నాను, ఎంతోమంది స్టూడెంట్స్ టాప్ 10లో కూడా ఉన్నారు. సో ఇలాగా వాళ్ళు ఏ విధంగా అయితే ఎగ్జామ్ రాసి మంచి స్కోర్ చేశారో ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ మీతో షేర్ చేస్తాను. మీరు నేను చెప్పినట్లుగా మీరు ఫాలో అవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్ని తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఇప్పుడున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కొంచెం ఈజియెస్ట్ ఎగ్జామ్ అనే చెప్పొచ్చు. ఒకప్పుడు 2007లో ఎలా ఉండేదంటే ఐసెట్ ఎగ్జామే మేజర్ ఎగ్జామ్ లాగా ఉండేదండి. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని ఇప్పుడు బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కంటే ఐసెట్ ఎగ్జామ్ ఈజీ, ఐసెట్ ఎగ్జామ్ కాంప్లికేటెడ్గా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఈ బ్యాంకింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఐసెట్ ఎగ్జామ్ ఈజీ. బట్ ఐసెట్ ఎగ్జామ్ యొక్క స్టాండర్డ్ అనేది ఇప్పుడు ఫ్యూచర్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఒకే స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుంచి ఏమైందంటే ఐసెట్ మోడల్ పేపర్ని చేంజ్ చేశారు. పర్టికులర్గా ఏంటంటే 2021 ఎగ్జామ్ నుంచి ఐసెట్ ప్యాటర్న్ మారిపోయింది. చాలామంది ఇప్పుడు మనకి మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ కూడా పాత ప్యాటర్న్లోనే ఎక్కువ ఇస్తున్నారు తప్ప న్యూ ప్యాటర్న్లో కూడా ఇంకా రావట్లేదు. సో న్యూ ప్యాటర్న్ చాలామందికి అవేర్నెస్ కూడా లేదండి. కాబట్టి న్యూ ప్యాటర్న్లో మనం ఎగ్జామ్ని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కలిపి ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు మనకి అది డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయిన తర్వాత చాలా రోజుల వరకు పాత ప్యాటర్న్నే కంటిన్యూ చేశారు. బట్ లాస్ట్ ఇయర్ నుంచి మాత్రం న్యూ ప్యాటర్న్లో స్టార్ట్ అవుతుంది అన్నమాట ఎగ్జామ్ అనేది. సో ఈ న్యూ ప్యాటర్న్లో ఏమైందంటే మనకి మ్యాథమెటిక్స్ అనేది బాగా తగ్గించారు. యాక్చువల్గా మనకి ఐసెట్ ఎగ్జామ్లో 3 సెక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే లాజికల్ రీజనింగ్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. కంప్లీట్గా ఆ రీజనింగ్ సెక్షన్ 75 మార్క్స్కి ఉంటుందండి. అది ఎటువంటి చేంజెస్ లేవు, ఇంతకుముందు ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రన్ అవుతుందండి. నెక్స్ట్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఉందన్నమాట, మ్యాథ్స్ సెక్షన్. ఆ మ్యాథ్స్ సెక్షన్ ఏమైందంటే ఇంతకుముందు 75 మార్క్స్ ఉండేది, రైట్ నౌ అయితే మనకి 55 మార్క్సే ఉందండి. ఈ ఏ సెక్షన్ అయితే ఉందో దానికి సంబంధించి ఓన్లీ 55 మార్క్స్కి మాత్రమే మ్యాథ్స్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్ ఇంతకుముందు 50 ఉండేది, ఇప్పుడు రైట్ ఏమైందంటే అది 70 మార్క్స్కి చేంజ్ అయిపోయిందండి. అంటే ఇంగ్లీష్ని పెంచారు, మ్యాథమెటిక్స్ని తగ్గించారు. ఈ రీజన్ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి ఈ ఎంబీఏకి ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళు నాన్ మ్యాథమెటిక్స్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల సో మ్యాథ్స్ సబ్జెక్ట్ని కొంచెం తగ్గించి ఇంగ్లీష్ సెక్షన్ని పెంచారు. పర్టికులర్గా రీజన్ అయితే ఆ రీజన్ తోటే వీళ్ళు పేపర్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయింది. లాస్ట్ ఇయర్ నుంచి అదే ప్యాటర్న్ రన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏపీఐ సెట్ రాసే వాళ్ళకి 75 మార్క్స్ లాజికల్ రీజనింగ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే 55 మార్క్స్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉంటాయి. నెక్స్ట్ 70 మార్క్స్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, అంటే వెర్బల్ ఎబిలిటీ అంటారు ఇంగ్లీష్కి సంబంధించిన సెక్షన్. 40 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మ్యాథమెటిక్స్లో 40 మార్క్స్ స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం స్లోగా ఉన్న స్టూడెంట్కి 30 వరకు వచ్చే ఛాన్స్ ఉందండి. సో దానికి తగ్గట్టుగా చూడండి, అర్థమెటిక్కి వెయిటేజ్ ఉంది, స్టాట్ ప్రాబిలిటీకి వెయిటేజ్ ఉంది. సో మీరు ఫోకస్ చేయవలసిన సెక్షన్స్ ఏంటి? అర్థమెటిక్, స్టాట్ ప్రాబిలిటీ. వీటి మీద మీరు ఫోకస్ చేస్తేనే మ్యాథ్స్లో స్కోర్ చేసే పాసిబిలిటీ దొరుకుతుంది. నెక్స్ట్ ఫైనల్ కమింగ్ టు ది లాస్ట్ సెక్షన్ మనకేంటంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ, అంటే వెర్బల్ ఎబిలిటీ అండి. ఈ వెర్బల్ ఎబిలిటీలోని మీకు వొకాబులరీ మీదే 15 మార్క్స్ ఉంటాయి. అయితే వొకాబులరీ అనేది ఇప్పుడు సడన్గా మనం దాన్ని డెవలప్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. బట్ మీరేం చేయాలంటే రీసెంట్గా మనకు వస్తున్న న్యూస్ పేపర్స్ ఉంటాయి కదండి, ఎక్కువగా న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్స్ అని ఉంటాయి. హిందూ ఎడిటోరియల్స్ అని కానీ ఇలా ఎడిటోరియల్స్, ప్రతి న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్స్ అనేవి వస్తాయండి. ఆ ఎడిటోరియల్స్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి వొకాబులరీ కానీ రీడింగ్ కాంప్రహెన్సివ్స్ కానీ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అన్నమాట. ఎడిటోరియల్ మీదే ఫోకస్ చేయాలండి. ఏ న్యూస్ పేపర్ అయినా మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసుకొని ఎడిటోరియల్స్ చదవాలి. అయితే ఇప్పటికిప్పుడు మనం అన్ని ఎడిటోరియల్స్ని చదవలేము కాబట్టి రీసెంట్గా వస్తున్న న్యూసెస్లో బాగా రిపీటెడ్గా వస్తున్న వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ అంటే మనకి చాలా ఛానల్స్ యూట్యూబ్లో అయ్యి ఇప్పుడు అందరికీ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి బెస్ట్ వర్డ్స్ అండ్ బెస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ రీసెంట్ వొకాబులరీ అనేది మీరు ఫైండ్ అవుట్ చేస్తే అందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఓన్లీ వొకాబులరీ 15 మార్క్స్ మాట మనకి. సో ఆ 15 మార్క్స్ మనం అలాగే ఆన్సర్ చేయాలి. సో అక్కడ 15 మార్క్స్ వొకాబులరీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కూడా చాలా మందికి అవేర్నెస్ ఉండదు ఈ డిగ్రీ స్టూడెంట్స్కి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎంతమంది డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు, దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, అలాగే సెబీ అంటే ఏంటి, దాని అబ్రివేషన్ ఏంటి, ఇండియాలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజెస్ పేర్స్ నేమ్లు ఏంటి. మనకి 2 మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, నిఫ్టీ అని ఒకటి ఉంటుంది, సెన్సెక్స్ అని ఒకటి ఉంటుందండి. నిఫ్టీలో ఎన్ని కంపెనీలు ఇండెక్స్లో పెడతారు, ఒక 50 కంపెనీస్ పెడతారు. అలాగే సెన్సెక్స్లో 30 కంపెనీస్ పెడతారు. సో ఇలాంటివి మాట అంటే కంప్లీట్లీ బిజినెస్ టర్మినాలజీ. సో ఆ బిజినెస్ టర్మినాలజీ ఏదైతే, ఎందుకంటే మీరు ఫ్యూచర్లో చేసే కోర్సెస్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అంటే కంప్లీట్లీ మీరు బిజినెస్ వైపే వెళ్తారు, మీరు చేసే జాబ్స్ కూడా అలాగే ఉంటాయి. అందుకని ఆ ఉద్దేశంతో వాళ్ళు 15 మార్క్స్ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ టర్మినాలజీ పెట్టారు. సో అందుకని బేసిక్ బిజినెస్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో
వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది పెద్దగా మరి బుక్స్ పట్టుకొని చదవాల్సిన అవసరం ఏం కాదు. మీరు ప్రీవియస్ పేపర్స్లో ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో దాని రిలేటెడ్గా కాన్సెప్ట్స్, ఇప్పుడు ఆర్బీఐ అడిగారు అనుకోండి, ఆర్బీఐ కాన్సెప్ట్ గురించి కొంచెం బేసిక్గా నేర్చుకోండి, సెబీ నేర్చుకోండి, స్టాక్ ఎక్స్చేంజెస్ నేర్చుకోండి. సో ఇలాంటి మాట అంటే వాడు ఎగ్జామ్లో ఏం అడిగాడు. అలాగే కంప్యూటర్స్ మీద అండి, చాలా బేసిక్ కంప్యూటర్స్ అడుగుతారు. సో సిపియు ఎబ్రివేషన్ ఏంటి, దేన్ని ఇన్పుట్ డివైస్ అంటారు, దేన్ని అవుట్పుట్ డివైస్ అంటారు, వీటిని లాంగ్వేజెస్ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటారు, వీటిని లో లెవెల్ లాంగ్వేజెస్ అంటారు. సో ఇటువంటి డేటా మాట. సో ఇవి 15 మార్క్స్. యాక్చువల్గా మీరు డిగ్రీస్ ప్రాపర్గా చదువుంటే అసలు ఆ కంప్యూటర్స్ అండ్ బిజినెస్ టెర్మినాలజీ చాలా ఈజీ సెక్షన్ మీకు అది. సో ఒకవేళ తెలియకపోయినా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ ప్రకారం ఒకవేళ డిఫికల్టీ లెవెల్ ఉన్న వాళ్ళకి, ఈజీ లెవెల్ ఉన్న వాళ్ళకి నార్మలైజ్ చేస్తారన్నమాట. చేసి ఎవరికి అన్యాయం జరగకుండానే స్కోర్ని ఇస్తారు. సో అయితే ఇప్పుడు మన ఐసెట్ ఎగ్జామ్లో ఏంటంటే టోటల్గా మనకి 200 మార్క్స్ కదండి. అసలు 150 మార్క్స్ దాటితే మనకి టాప్ 10లో ర్యాంక్ వస్తుందండి. అంటే టాప్ 10లో ర్యాంక్ తెచ్చుకోవాలంటే 200 అవుట్ ఆఫ్ 200 తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 150 మార్క్స్ దాటితే చాలు. అదే మీరు అరౌండ్ 140 దాటితే 50 లోపు ర్యాంక్ ఉంటుంది, 130 దాటితే 100 లోపు ర్యాంక్ ఉంటుంది. ఎందుకు మంచి ర్యాంకు? మంచి యూనివర్సిటీస్లోకి, మంచి యూనివర్సిటీస్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా మంచి ర్యాంక్ ఉండాలి. సో ఓవరాల్గా అయితే అవుట్ ఆఫ్ 200 100+ స్కోర్ చేసిన ప్రతి స్టూడెంట్కి మంచి ర్యాంకే ఉంటుందండి. సో 100 స్కోర్ చేయడానికి మినిమం ట్రై చేయండి. ఇంకా మీరు బెటర్గా చదివే వాళ్ళు అయితే 150 అనేది పెద్ద టార్గెట్ అయితే కాదు. సో 115 కూడా చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు. మీకున్న ఈ టైం పీరియడ్లో రోజుకి కనీసం 8 hours to 12 hours కూర్చుంటే 150+ కూడా తెచ్చుకోవచ్చు అండి. అంత ఈజియెస్ట్ ఎగ్జామ్ మాట ఈ ఐసెట్ ఎగ్జామ్ అనేది. సో దానికి తగ్గట్టుగా ప్రాపర్ ప్లానింగ్తో ఉండాలి. అయితే అన్ని సెక్షన్స్ మీద మనం ఇప్పుడు వెళ్ళాం. ఉన్న టైం ప్రకారం దేన్ని ఎలా ప్రిపేర్ అయితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ రీజనింగ్కి వద్దామండి. రీజనింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ 75 మార్క్స్లో 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కొంచెం కష్టమైన సెక్షన్ యాక్చువల్గా చెప్పాలి అంటే. అలాగే ఫస్ట్ 1 to 20 అవే క్వశ్చన్స్ ఉంటాయండి. నెంబరింగ్ కూడా అదే ఉంటుందన్నమాట. 21 నుంచి 35 వరకు నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, మొత్తం 4 కాన్సెప్ట్స్ అండి. ఇవి మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్కి ఈజియెస్ట్ టాపిక్. అసలు పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు, మీరేం లేదు. స్క్వేర్స్, క్యూబ్లు, స్క్వేర్స్ అనేవి ఒక 30, క్యూబ్స్ అనేవి ఒక 15, ప్రైమ్ నెంబర్స్ 100, లెటర్స్ యొక్క నెంబరింగ్లు మీరు బాగా చదవగలిగితే ఈజీగా అక్కడ వచ్చిన ఆ 15 మార్క్స్లో 12 మార్క్స్ స్కోర్ చేసి వచ్చండి. మెయిన్ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయవలసింది నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ. 15 మార్క్స్ టాపిక్ అండి. కనీసం ఆ సెక్షన్ మీద మీరు ఒక 200 క్వశ్చన్లైనా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్లు అన్నీ చేసినా చాలండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. అంటే అక్కడ 15కి 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. టైం బాగుంటే 15కి 15 కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఆ తర్వాత అండి, నెక్స్ట్ 35 తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే 36 నుంచి 45 వరకు మీకు ఆ సెక్షన్ నెక్స్ట్ 10 మార్క్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. ఇది కూడా మెయిన్ మ్యాక్సిమమ్ నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీలో ఉందో అలాగే ఉంటుంది అన్నమాట ఆడ్ మ్యాన్ అవుట్. అక్కడ కూడా మనకి ఏంటి చాలా ఈజీ సెక్షన్ అండి. ఒక 4 ఇస్తారు, అందులో 3 ఒకటి డిఫరెంట్గా ఐటమ్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయడం రావాలి. అది పెద్ద పార్ట్ అయితే కాదు. సో నెంబర్స్ మీద, లెటర్స్ మీద గ్రిప్ ఉన్న ప్రతి క్యాండిడేట్ అది బాగా చేయొచ్చు. అక్కడ కూడా 10కి 8 ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే మీకు ఓవరాల్గా అదొక సెక్షన్ చాలా ఈజీ సెక్షన్. నెక్స్ట్ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో 46 నుంచి నెక్స్ట్ 10 మార్క్స్ 46 నుంచి 55 వరకు ఏవైతే ఉన్నాయో కోడింగ్, డీకోడింగ్ అనేది ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం నెంబర్స్, లెటర్స్ మీదే బేస్ అయి ఉంటుందండి. ఇది చాలా ఈజీ సెక్షన్. టైంని మనం కిల్ చేయకూడదు ఆ క్వశ్చన్స్ వల్ల. మీకు తెలిస్తే చేయండి, లేదా దాన్ని స్కిప్ చేసి బాగా వచ్చినవి చేయండి. మెయిన్ నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, నెక్స్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఓన్లీ ఈ 3 సెక్షన్స్ నెంబర్స్ మీద, లెటర్స్ మీద బేస్ అయినవి. టోటల్గా ఎన్ని మార్క్స్ అంటే 15, 10, 10 అంటే టోటల్గా మనకి 35 మార్క్స్. అలాగే డేటా అనాలిసిస్ 10 మార్క్స్ అంటే 45. ఈ 45 రీజనింగ్లో ఈజీ సెక్షన్. ఐసెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్ 45కి 40 ఇందులో తెచ్చుకోవాలండి ఖచ్చితంగా. అలాగైతేనే మీకు 100+కి వెళ్ళగలుగుతారు. 45కి 40 రావాలి. అలాగే రిమైనింగ్ ఎంతో కొంత వర్క్ చేస్తాం కాబట్టి ఈజీగా 55+ స్కోర్ చేసుకోవచ్చు. కొంచెం బాగా చదివే క్యాండిడేట్స్ అయితే, మీరు మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే 60+ తెచ్చుకోవాలండి రీజనింగ్లో. మీరు 60+ స్కోర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది బాగా చదివే వాళ్ళకి. కొంచెం అంటే టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ అన్నింటి మీద వర్క్ చేయలేరు కాబట్టి మేజర్గా ఈ సెక్షన్స్ మీద బాగా ఫోకస్ చేస్తే మీకు 45కి 40 స్కోర్ చేస్తారు. అట్ ది సేమ్ టైం మిగతాది ఎంతో కొంత స్కోర్ అవుతుంది కాబట్టి 50 ఈజీగా రీజనింగ్లో తెచ్చుకోవచ్చు. చదివే క్యాండిడేట్కి 60 అండి. నార్మల్గా కొంచెం చదవలేమో అనుకున్న వాళ్ళు ఈ సెక్షన్ మీద వర్క్ చేస్తే 50 మార్క్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ సెక్షన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ 76 నుంచి మ్యాథ్స్ సెక్షన్ ఉంటుందండి. టోటల్గా 55 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సపరేట్గా 10 మార్క్స్ అండి స్టాటిస్టికల్ అండ్ ప్రాబబిలిటీ అని ఉంటుంది. అది ఈజీ చాప్టర్ అండి. అంటే మీరు ప్రాబబిలిటీ అంటే చాలామంది భయంకరంగా చూస్తారు, కానీ ప్రాబబిలిటీ అనేది చాలా బేసిక్ టాపిక్ అండి. ఆ ప్రాబబిలిటీని, స్టాటిస్టిక్స్ బేసిక్గా అడుగుతారు.
సో మీరు బేసిక్గా నేర్చుకోగలిగితే స్టాట్ ప్రాబబిలిటీ మీద మీరు 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 8 ఈజీగా స్కోర్ చేయొచ్చండి. సో వీలున్నంత వరకు మీరు టైం అంతా కూడా స్టాట్ ప్రాబబిలిటీ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేస్తే అక్కడ 10కి 8 స్కోర్ చేయొచ్చు. మీరు బాగా రాయగలిగి బాగా ప్రిపేర్ అయ్యగలిగితే 10 అవుట్ ఆఫ్ 10 కూడా వచ్చేస్తాయండి అక్కడ. సో అదొక సెక్షన్ ఈజీ. నెక్స్ట్ ఒక 10 మార్క్స్ కంప్లీట్లీ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందండి. ఏంటంటే ట్రిగ్నామెట్రీ, బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్, సో అలాగే సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, జామెట్రికల్ ఎబిలిటీ, ఇవన్నీ ప్యూర్ మ్యాథ్స్. ఇది కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ మ్యాథ్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఈ కరోనా సిచ్యువేషన్స్లో దాని మీద అంత ఎక్కువ వర్క్ చేసి ఉండరు. కాబట్టి ఆ మ్యాథ్స్ పార్ట్ 10 మార్క్స్ ఉంటుంది. మీకు తెలిస్తే పెట్టండి, లేదా దాన్ని స్కిప్ చేసినా పర్లేదు. ఎందుకంటే చాప్టర్స్ ఎక్కువ ఉన్నాయి, స్కోర్ తక్కువ ఉంది దానికి. నెక్స్ట్ రిమైనింగ్ 35 మార్క్స్ ఉంటాయండి. అది మనకి అర్థమెటిక్ మాట. అర్థమెటిక్ మాత్రం చాలా బాగా చేయాలి. ప్రెజెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అర్థమెటికే ఇంపార్టెంట్. అంటే పర్సెంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో, ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ఇండిసెస్ అండ్ సర్ట్స్, ఇందాక మాడ్యులర్ అర్థమెటిక్ అని చెప్పాం, మెనిజరేషన్. ఈ సెక్షన్స్ మీద ఖచ్చితంగా వర్క్ చేయాలి. మినిమం అండి, బేసిక్గా అయినా నేర్చుకోగలిగితే అక్కడ 35కి మంచి స్కోర్ చేసేది అక్కడే. 35కి అక్కడ 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఈ ప్యూర్ మ్యాథ్స్లో మీకు వరస్ట్లో 3-4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ స్టాట్ అండ్ ప్రాబబిలిటీలో 80 మార్క్స్ చేయగలుగుతారు. సో మీరు చదవగలిగే స్టూడెంట్కి ఈజియెస్ట్ టాపిక్. అసలు పెద్దగా నాలెడ్జ్ అవసరం లేదు, మీరేం లేదు. స్క్వేర్స్, క్యూబ్లు, స్క్వేర్స్ అనేవి ఒక 30, క్యూబ్స్ అనేవి ఒక 15, ప్రైమ్ నెంబర్స్ 100, లెటర్స్ యొక్క నెంబరింగ్లు మీరు బాగా చదవగలిగితే ఈజీగా అక్కడ వచ్చిన ఆ 15 మార్క్స్లో 12 మార్క్స్ స్కోర్ చేసి వచ్చండి. మెయిన్ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేయవలసింది నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ. 15 మార్క్స్ టాపిక్ అండి. కనీసం ఆ సెక్షన్ మీద మీరు ఒక 200 క్వశ్చన్లైనా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ప్రీవియస్ పేపర్లు అన్నీ చేసినా చాలండి, మీకు మంచి స్కోర్ వస్తుంది. అంటే అక్కడ 15కి 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. టైం బాగుంటే 15కి 15 కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. నెక్స్ట్ ఆ తర్వాత అండి, నెక్స్ట్ 35 తర్వాత నెక్స్ట్ ఏముంటుందంటే 36 నుంచి 45 వరకు మీకు ఆ సెక్షన్. నెక్స్ట్ 10 మార్క్స్ ఆడ్ మ్యాన్ అవుట్ అని ఉంటుంది. ఇది కూడా మెయిన్ మ్యాక్సిమమ్ నెంబర్ సిరీస్, నెంబర్ ఎనాలజీ, లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీలో ఉందో అలాగే ఉంటుంది అన్నమాట ఆడ్ మ్యాన్ అవుట్. అక్కడ కూడా మనకి ఏంటి చాలా ఈజీ సెక్షన్ అండి. ఒక 4 ఇస్తారు, అందులో 3 ఒకటి డిఫరెంట్గా ఐటమ్ ఉంటుంది, అది ఐడెంటిఫై చేయడం రావాలి. అది పెద్ద పార్ట్ అయితే కాదు. సో నెంబర్స్ మీద, లెటర్స్ మీద గ్రిప్ ఉన్న ప్రతి క్యాండిడేట్ అది బాగా చేయొచ్చు. అక్కడ కూడా 10కి 8 ఈజీగా తెచ్చుకోవచ్చు. అంటే మీకు ఓవరాల్గా అదొక సెక్షన్ చాలా ఈజీ సెక్షన్. నెక్స్ట్ 10 మార్క్స్ ఏవైతే ఉన్నాయో, సో 46 నుంచి నెక్స్ట్ 10 మార్క్స్ 46 నుంచి 55 వరకు ఏవైతే ఉన్నాయో కోడింగ్, డీకోడింగ్ అనేది ఉంటుంది. ఇది కూడా మ్యాక్సిమం నెంబర్స్, లెటర్స్ మీదే బేస్ అయి ఉంటుందండి. ఇది చాలా ఈజీ సెక్షన్. అయితే కోడింగ్, డీకోడింగ్ నేర్చుకునేటప్పుడు రీసెంట్గా ఉన్న ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా కోడింగ్, డీకోడింగ్లో మాడ్యులర్ అర్థమెటిక్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఏ స్టూడెంట్ దీన్ని టచ్ చేయడండి. కానీ మాడ్యులర్ అర్థమెటిక్ నేర్చుకోకపోతే మీకు కోడింగ్, డీకోడింగ్ ఈజీగా వచ్చే ఒక సెక్షన్లో 10 మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మాడ్యులర్ అర్థమెటిక్ అనే టాపిక్ని బేసిక్గా, అట్లీస్ట్ బేసిక్ అండి, ఫుల్ డీటెయిల్డ్గా అవసరం లేదు, బేసిక్గా మాడ్యులర్ అర్థమెటిక్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐసెట్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కి అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అక్కడ 10 మార్క్స్ మళ్ళీ మ్యాథ్స్లో సపరేట్గా మాడ్యులర్ అర్థమెటిక్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అంటే అప్రాక్సిమేట్లీ 12 క్వశ్చన్స్ ఓన్లీ ఒక్క సెక్షన్ నుంచి వస్తున్నాయి. అంటే ఒక చిన్న చాప్టర్ నుంచి 12 మార్క్స్ వస్తున్నాయంటే దాన్ని మనం పక్కన పెట్టకూడదు. సో వీలున్నంత వరకు మాడ్యులర్ అర్థమెటిక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేర్చుకోండి. అప్పుడు మీరు కోడింగ్, డీకోడింగ్ బాగా రాయగలుగుతారు. అలాగే నెక్స్ట్ 10 అండి, అంటే టిల్ 65 వరకు డేటా ఎనాలిసిస్ అని ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్. అయితే ప్రెజెంట్ ఎక్కువగా బ్యాంక్ ఎగ్జామ్లో అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే ఆ డేటా అనాలిసిసే ఉంటుందండి. ఐసెట్లో మనకి లో లెవెల్లో, బేసిక్ లెవెల్లో అడుగుతారు. అదొకటి ఈజీ సెక్షన్. దాని మీద మీరు కొంచెం అంటే పర్సెంటేజెస్ అని ఒక టాపిక్ ఉంటుంది మ్యాథ్స్లో, అది మీరు నేర్చుకుంటే డేటా అనాలిసిస్ 100% వచ్చినట్లేనండి. అది కూడా ఈజీ సెక్షన్. అంటే 10 మార్క్స్ డేటా అనాలిసిస్. ఇంకా మిగతా సెక్షన్స్ ఉన్నాయి చూడండి, డైరెక్షన్స్ అని, బ్లడ్ రిలేషన్స్ అని, క్లాక్స్, క్యాలెండర్స్, అరేంజ్మెంట్స్, ఇవన్నీ కలిపి 10 మార్క్స్ మాట. అంటే మొత్తం మీద మనకి 75 మార్క్స్. ఇందులో 1 to 20 డేటా సఫిషియన్సీ. మీకు కానీ మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే దాని మీద టైం పెట్టండి, లేదా దానికి టైం పెట్టకుండా దానికి మీరు ఏ ఆప్షన్ ఇచ్చుకున్నా పర్వాలేదు. సో మీరందరూ ఎగ్జామ్కి వెళ్తున్నారు కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలని అనుకుంటున్నాను. సో మీరు నేను చెప్పినవన్నీ ఫాలో అవడానికి ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.